నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. నవంబర్ మాసము, ఈ నవంబర్ మాసం అనేటువంటిది గ్రహ సంచారాలు మారడానికి అనువుగా, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 4 to 6 ప్లానెట్స్ చాలా రకాలుగా ట్రాన్సిట్స్ అనేటువంటివి జరగబోతున్నాయి. ఈ క్రమంలో అసలు నవంబర్ మాసంలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూసేటువంటి ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటిది ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటే కనుక, రవిగ్రహ సంచారము నవంబర్ 17వ తారీఖున తులారాశిలోంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ రవి అనేటువంటి ఆయన వృశ్చిక రాశి అంటే కాలపురుషుని చక్రంలో ఇది 8వ స్థానం అవుతుంది. కుజగ్రహ సంచారం అక్టోబర్ 26 దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధగ్రహ సంచారము నవంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి వృశ్చిక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూనే మళ్ళా తిరిగి నవంబర్ 19వ తారీఖు తర్వాత తులారాశిలోకి ప్రవేశిస్తారు. మీరు బాగా గమనిస్తే కనుక నవంబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 19 దాకా అంటే 17, 18, 19 ఆల్మోస్ట్ 2.5 days పాటు రవి బుధులు కలిసి వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే గురుగ్రహ సంచారం డిసెంబర్ 5వ తారీఖు దాకా కర్కాటక రాశిలోనే సంచారం చేయడం జరుగుతోంది. శుక్రగ్రహ సంచారము నవంబర్ 2వ తారీఖున నీచ స్థితిలో కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి వాడే ఆయన తులారాశిలోకి ఓన్ హౌస్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నా కుంభరాశి యొక్క ఫలితాలు కూడా ఇస్తూనే మీనరాశిలో ఉన్నారు. రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలో, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ స్థితిగతుల యొక్క ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి నవంబర్ మాసంలో మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి యోగములు పట్టబోతున్నాయో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. సో ఇప్పుడు మనం చూసినటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ఆధారంగా ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, నవంబర్ మాసంలో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి యోగం ఉందో మనం చూస్తే కనుక ధనస్సు రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. చంద్రగ్రహ సంచారంతో కలిపి 3వ స్థానంలోకి శని యొక్క ప్రభావం పడుతోంది. అది కుంభరాశి మీద మనం మాట్లాడుకున్నాం కదండి. ఆ యొక్క శని వీళ్ళకి యోగదాయకంగా కనబడతారు. 3వ స్థానంలో రాహు కూడా యోగిస్తున్నారు. 11లో రవిగ్రహ సంచారం అనేటువంటి ఆయన నవంబర్ 17 వరకు మాత్రమే యోగిస్తారు. నవంబర్ 17 తర్వాత రవి యొక్క బలం ఖచ్చితంగా ఉండదు. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చంద్రబలంతో కలిపి 4 గ్రహ సంచారాలన్నీ కూడా అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. సో మనం ధనుస్సు రాశికి సంబంధించి ఒక్కొక్క గ్రహాన్ని విశ్లేషణ చేస్తూ చార్ట్ పరంగా చూస్తే మొట్టమొదటిగా మీకు లగ్నాత్తు 3వ స్థానంలో శని రాహు ఇద్దరి యొక్క ఫలితాలు ఉన్నాయి. దీనివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఫోకస్డ్గా డెడికేషన్తో ప్రతి నిత్యము ప్రతి నిమిషము కూడా కష్టపడితే తప్ప విజయాన్ని చూసే యోగం మీకు పట్టదు. అదే శని ఇచ్చేటువంటి యోగదాయకమైనటువంటి స్థితి. సో మీరు ఎంత కష్టపడతారో అంతే అనుభవిస్తారు, అంతే అంటే ఎంత అయితే మీరు పని చేస్తారో అంతే విజయం చూస్తారు. అంతకుమించి అదృష్టం కలిసి రావడం ఈ సమయంలో జరిగే అవకాశములు తక్కువగా ఉంటాయి. ఇక లగ్నాధిపతి, లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురుణ్ణి మనం చూస్తే కనుక ఆయన 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే లగ్న బలము అనేటువంటిది లేదు. ఈ సమయంలో అవమానపడడం కానీ, మనోవిచారములు కానీ, మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడడం, కుటుంబంలో కూడా కలహాలు ఎక్కువగా చూడడం, ఆర్ లేకపోతే గురుబలము అనేటువంటిది తగ్గింది కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం, పెండింగ్ పడడం, డేట్లు మార్చుకోవడం, సంతానాది విషయాల్లో కూడా కాస్త నిరాశ నిస్పృహలు కలగడం, ఇలాంటివన్నీ కూడా చూస్తారు. శుభకార్యాలు కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే 12వ స్థానంలోకి కుజగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుంది. అప్పుల బాధ, రుణ బాధలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో మరికొంతకాలం మీరు వెయిట్ చేయాలి అని చెప్పచ్చు. ఎందుకంటే కుజ బలము అనేటువంటిది లేనప్పుడే ఖచ్చితంగా మీరు అప్పులతో బాధపడతారు. ఈ మాసంలో కొంచెం రుణ బాధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏదైనా వస్తువులు కొనేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కొత్తవి ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కానీ, అప్పులు కానీ, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ ఇలాంటివి ఏది చేయకుండా చేయడమే చాలా మంచిది. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇకపోతే 12వ స్థానంలో బుధగ్రహ సంచారము, 7th and 10th లార్డ్ అయినటువంటి బుధుడు కెరీర్లో కూడా అంత గ్రోత్ అనేటువంటిది ఈ సమయంలో కనబడట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకు అని అంటే బుధగ్రహ సంచారం 7th and 10th లార్డ్ 12th హౌస్లో ఉన్నారు. కెరీర్లో కూడా ఏదో సంథింగ్ చేంజ్ అవుదాం, షిఫ్ట్ అవుదాం, మారదాం, ఇంకొక దాంట్లోకి వెళదాం, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా పుడతాయి. మ్యారిటల్ లైఫ్లో కూడా అంతే అండి. మ్యారిటల్ లైఫ్లో కూడా ఆర్థిక సమస్యల వల్ల వచ్చేటువంటి మనస్పర్ధలు కానీ, లేకపోతే భార్య ఒక చోట భర్త ఒక చోట ఇలాంటి పరిస్థితులు రావడం కానీ, లేకపోతే ఇద్దరి మధ్యలో ఈ కీచులాటలు కానీ, మాట పట్టింపులు కానీ ఎక్కువగా ఉండడం కానీ ఈ మాసంలో చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వెరీ కేర్ఫుల్గా ఉండాలి.
మనీ అనేటువంటిది బాగా సంపాదించాలి, గ్రోత్ అనేటువంటిది మనీ విషయంలో మంచి గ్రోత్ ఉండాలి అంటే శని యొక్క ప్రభావం మీ జాతకంలో బాగుండాలి. సో మీరు ఏం చేయాలి, ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు రవి అనేటువంటి ఆయన 11th యోగిస్తున్నారు, 17 తర్వాత మళ్ళీ అది ఉండదు అని అనుకున్నాం కదా. ఈ రవి అనేటువంటి ఆయన లాభంలో మీకు యోగిస్తున్నారండి నవంబర్ 17 దాకా మీకు ఏదో ఒక చెట్టో పొట్టో ఆధారంగా ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఒక ధైర్యంగా మీరు ఉన్నటువంటి మీకు ఆ రవి బలం కూడా కోల్పోవడం వల్ల అన్నీ కూడా లాస్ అవ్వడం కానీ, ఒక ధైర్యం లేకపోవడం కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా కూడా లేకపోవడం కానీ ఇలాంటివి చూస్తారు. సో జనరల్లీ ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా మనోధైర్యంతో మీరు ఉండాలి. ఈ ఒక్క మాసము ఓన్లీ 1 మంత్ అయినండి, మన మాస ఫలితాలే, పెద్ద డేంజర్ ఏమీ కాదు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తలే ఇక్కడ ప్రధానమైన కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి చెప్తున్నాను. సో ఆ 1 మంత్ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఎలాంటి రిస్కులు తీసుకోవద్దు, మనీ ఎవరికి సహాయంగా అప్పుగా ఇవ్వద్దు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇకపోతే ఏంటి అంటే 11th హౌస్లో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుంది. ఈ సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు, కళారంగము, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఏఐ, వర్చువల్ రియాలిటీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్స్, వీళ్ళందరికీ కూడా ఒక తెలియనటువంటి కష్టము, స్ట్రెస్ అనేటువంటిది పెరగడం కానీ, భయము కానీ, ఆర్ లేకపోతే లాసెస్ ఎక్కువగా చూడడం, జాబ్ నుంచి బయటికి రావడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఆలోచన విధానాన్ని సరిచేసుకుంటూ, ఎందుకంటే నవగ్రహాల్లో ఓన్లీ 3 to 4 ప్లానెట్స్ మాత్రమే మీకు స్వల్పంగా యోగిస్తూ ఉన్నాయండి. మేజర్లీ గురుబలం అనేటువంటిది లాస్ అయింది. డిసెంబర్ 5వ తారీఖు వరకు మాత్రమే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అటు ఇటు. డిసెంబర్ 5th తర్వాత మళ్ళీ గురుడి యొక్క ట్రాన్సిట్ మారిన తర్వాత మీకు మళ్ళీ రాజయోగం పడుతుంది. మళ్ళీ వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన కళ్యాణ గడియలు యాక్టివేట్ అవుతాయి, సంతాన గడియలు యాక్టివేట్ అవుతాయి, మంచి పేరు ప్రఖ్యాతులు, పునర్వైభవం అన్నీ వస్తాయి. అప్పటిదాకా మన టైం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అయితే ఇంకొక విషయాన్ని మనం చూస్తే కనుక 9వ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతుంది. దీనివల్ల ఏంటి, ఫ్లో ఆఫ్ మనీ సరిగ్గా ఉండకపోవడం, మీరు కన్సిస్టెంట్గా మీరు వర్క్ చేయలేకపోతారా, లేకపోతే డబ్బులు మీ దగ్గరికి సరిగ్గా రావా, తీసుకున్న డబ్బులు సరిగ్గా తిరిగి వెనక్కి ఇవ్వరా, లేకపోతే ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫాదర్కి మీకు ఏదైనా తగులు అవ్వడం, వ్యతిరేక భావాలు, ఆయన దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఆగిపోవడం, ఇలాంటివి ఏమైనా ఉంటాయా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా భాగ్యంలో కేతు వల్ల ఫ్లో ఆఫ్ మనీ దెబ్బతింటుంది. ఇంతకు ముందున్నంత స్పీడ్గా ఇప్పుడు లేకపోవడం లాంటివి ఎక్కువగా చూస్తారు. ఆ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. తర్వాత ఓవరాల్గా మనం చెప్పాలి అంటే ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ గొడవలు కానీ, కీచులాటలు కానీ, కోర్టు వ్యవహారములు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. కుజబలం లేదు కాబట్టి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో ఏదైనా కాంట్రాక్ట్ చేస్తే అది కాస్త నష్టపోయే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే రాజకీయ నాయకులకి కూడా ఈ మాసం అంత యోగదాయకమైనటువంటి స్థితి కాదు. ఈ పర్సనల్ చార్ట్లో ఏదైనా యోగం ఉంటే తప్ప ఈ మాసంలో అద్భుతమైన శుభ ఫలితాలు చూడడం కొంచెం కష్టం అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా మాట్లాడేటువంటి మాట విషయంలో కానీ, గౌరవ మర్యాదల విషయంలో కానీ, డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో, ఎవ్రీథింగ్ అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ధనుసు రాశి వాళ్ళు జనరల్లీ డివోషనల్ పీపుల్, 10 మందికి పెట్టేవాళ్ళు కాబట్టి సో మీకు ఒకవేళ శక్తి ఉంటే నవగ్రహ హోమము అనేటువంటిది చేయించండి. కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం కానీ, గోసేవ ఎక్కువగా చేయడం కానీ చేయండి. గురు చరిత్ర పారాయణ చేయడం, ఏదైనా చేయొచ్చు. మీకు అనేక రకాల, కొన్ని వందల వేల రకాల రెమెడీస్ ఉన్నాయి, మీరు పాటించాలి తప్ప అద్భుతమైన రిజల్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చూస్తారు.